మెగాస్టార్ చిరంజీవి ముద్దాడిన చిన్నారి కంచర్ల దేవాన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో దేవాన్ చౌదరి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును అతిథుల సమక్షంలో కట్ చేశారు. అనంతరం దేవాన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్ర నిర్వాహకులు జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ ముద్దాడిన చిరంజీవి కంచర్ల దేవాన్ చౌదరి జన్మదినం సందర్భంగా నేడు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. కాపు సంఘ నాయకులు కోలా ప్రభాకర్ రావు మాట్లాడుతూ విదేశాల్లో ఉండే కంచర్ల దేవాన్ చౌదరి తన జన్మదినం సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి 20,000 రూపాయలను విరాళంగా అందించడం సంతోషదాయకమని కొనియాడారు. చిరంజీవి దేవాన్ చౌదరి భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెంగలశెట్టి అశోక్ కుమార్, చంద్రశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఊతులు మాట్లాడి చేస్తుంది అప్పకే ఈ పర్యాలు రామ్మా నిలబడు అది పెట్టి జనసేన చాలు సర్వే సుబ్బయ్యడి సుబ్బయ్యని పిలువు సుబ్బయ్య ఏం కాదు తినాలి సుబ్బయ్యని పిలువు ఈయన పట్టిస్తున్నాడే స్టార్ట్ చేద్దామా మాట్లాడి రెండు ఇచ్చారు ఆఫర్లో రమ్మను సుధాకర్ నువ్వు రా అటు ఎవరున్నారు రైట్ రైట్ రా ఒకరు రండి పెట్టేసి రా సుబ్బయ్య సాంబారు ఒకటి 5 నిమిషాలు సుబ్బయ్య సాంబార్ భర్త ఎందుకమ్మా మళ్ళీ రా మళ్ళీ
అమెరికాలో ఈరోజు బర్త్డే చేసుకున్న శుభ సందర్భంలో ఒక గొప్ప కార్యక్రమంలో పంచుకోవడానికి వాళ్ళు ఆరాట పొంది నిన్న అమెరికా నుంచి కాల్ చేసి ఈరోజు ప్రోగ్రాంలో మన పేరు ఉండేటట్టు చెప్పమని చెప్తే ఈరోజు ఒక చిన్న వితరణగా బాలనాగేంద్ర గారికి ఒక చిన్న సపోర్ట్గా మేమంతా ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటామని తెలియజేస్తూ ఒక చెక్ 21 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 21వ రోజు చేరుకుంది. ఈ నిర్వహణలో ఈరోజు స్పెషల్గా ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. అది చిన్నప్పుడు కంచర్ల దేవన్ మెగా ఫ్యామిలీ ముద్దాడిన అబ్బాయి కంచర్ల దేవాన్ వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమెరికాలో ఉన్నా కూడా మెగా ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు, వారు ఆచరిస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి ఆ రోజున మెగాస్టారు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పూలే గారిని వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత సామాజిక స్పృహతో డొక్కా సీతమ్మ గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి డొక్కా సీతమ్మ గారి ఔన్నత్యాన్ని, వారి విశేషతను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళకు కూడా నలుదిశల చాటి చెప్పారు. అటువంటి మెగా ఫ్యామిలీ చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఉన్న ఫ్యామిలీ మెగాస్టార్. వారి ఆదర్శంతో, వారి ఆలోచన ప్రకారంగా నేను ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రాన్ని స్టార్ట్ చేశాను. దానికి నా బంధుమిత్రులు తోడ్పాటుగా ఉంటున్నారు. వారి తరపున ఇవాళ కంచర్ల దేవాన్ పుట్టినరోజు సందర్భంగా వారి బంధువులైన కోలా ప్రభాకర్ గారి తరపున వారు ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారి స్వహస్తాలతో వారికి పేద ప్రజలందరికీ కూడా వడ్డిస్తూ చాలా సంతోషంగా మంచి రుచికరమైన భోజనాలు పెట్టించి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కోలా ప్రభాకర్ గారికి, శీలంశెట్టి చంద్రశేఖర్ గారికి, వీరు బంధుమిత్రులకి అందరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే దేవాన్సు కంచర్ల దేవాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు కాబట్టి కంచర్ల దేవాను భవిష్యత్తులో నూరేళ్ళు ఆరోగ్యాలు, అలాగే మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలకి ముందుండాలని కోరుకుంటూ కంచర్ల దేవాన్ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినటువంటి నా సోదరుడు బాలనాగేంద్ర గారి కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రపంచం నలుమూలలా ఈరోజు ఈ ఒంగోలులో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి పేరున జరుగుతున్న అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకొని అమెరికాలో ఎక్కడో ఉన్నటువంటి మా సిస్టర్ డాక్టర్ మధుకిరణ్ వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ భగవంతుడి ఆశీస్సులు కంచర్ల దేవన్ మా మేనలుడైనటువంటి ఆ అబ్బాయికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మంచి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇది మామూలు విషయం కాదు. ఆ రోజు ఏమంటూ 21 రోజుల కిందట ఒంగోలు శాసనసభ్యుడు తన స్వహస్తాలతో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాము రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం నలుమూలలా ఈ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పేరు ప్రపంచం మొత్తం వ్యాపించిందని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనము. నిన్న మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మా పేరు మీద చేయమని చెప్తే చాలా సంతోషం.